అన్నా మేడం జోహార్ జోహార్. నిజంగా అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే కళాకారులు అనుకుంటే సాధించింది ఏది లేదు. కళాకారుల ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది. ఉప ప్రధానిగా పనిచేసినటువంటి దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అలపెరగని నాయకుడు, ఓటమి ఎరగని నాయకుడు, ఇచ్చిన వ్యవసాయ శాఖ ఇచ్చిన, టెలికాం శాఖ ఇచ్చిన, కార్మిక శాఖ ఇచ్చిన, హోం శాఖ ఇచ్చిన, డిఫెన్స్ ఇచ్చిన ఆయన పూర్తిగా తప్పకుండా ఒక డిసిప్లిన్గా, ఒక డివోటీగా, ఒక డెసిషన్ మేకర్గా, ఒక డెవలప్మెంట్, ఒక డాషింగ్, డైనమిక్, డెడికేషన్, క్యాలిబర్, క్యారెక్టర్, ఎఫిషియన్సీగా పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ జాతిలో పుట్టడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. సంవత్సరానికి ఒకసారి వస్తే గతంలో 4-5 సంవత్సరాల్లో పూర్ణం చేసేది పెద్దల మాది పోయింది. ఇది ఈరోజు మరి నమస్కారానికి, సంస్కారానికి, సంస్కృతికి, సభ్యతకు చిహ్నంగా ఉండే మరి కొంతమంది అధికారులు అయితేనేమి, కొంతమంది పొలిటికల్ లీడర్స్ అయితేనేమి ఈరోజు డయాస్ ఏర్పాటు చేసినారు. హ్యాండ్స్ అప్ టు దేర్ అరేంజ్మెంట్స్, దేర్ కోఆపరేషన్. ఈరోజు నువ్వు యాంకర్ అయిపోయినావు ఏంది ఓవర్ యాక్షన్ ఉండవు. సభాధ్యక్షులు ప్రియతమ జేసీ జాయింట్ కలెక్టర్ గారు నవ్వే గారు, ఆమె ఎంతో ఓపికగా ఉన్నారు. వినాలా మనం ఏంది ఉప్పుకంతలేసే కాదు, వాస్తవాలండి, రియాలిటీ, ఒరిజినాలిటీ, లాయలిటీ, వాట్ హ్యాపెన్ గోయింగ్ ఆన్ అనేది చెప్తున్నారు. మన అనంతరం చెప్పాడు, మన తమ్ముడు చెప్పాడు, మనడు రాజు, అందరు మేధావులంటే అందరు మేధావులే. ఇక్కడ సబ్జెక్టు ప్రజలే పెరిగిపోడే మేధావి. ఇప్పుడు సుధాకర్ బాబన్న కింద ఉన్నంత మంది కదా ఐల్ ఇంటలెక్చువల్, అనంతరత్నం ఐల్ ఇంటలెక్చువల్స్ ఉన్నారు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చింది. గతము మరవనేది, భవిష్యత్తు ఊహించింది. గతం మర్చినోడు గాడిది, భవిష్యత్తు ఊహించినోడు జ్ఞాని. వాట్ దే హావ్ డన్ ప్రీవియస్లీ టు ద నేషన్. వాళ్ళు బంగ్లాదేశ్ గీతం పడితే ఒక సోల్జర్ గా, మినిస్టర్ గా డేర్గా పోయి పాకిస్తాన్ తో, బంగ్లాదేశ్ తో కొట్లాడి విజయం సాధించిన దమ్మున్న నాయకుడు, మగధీరుడు బాబు జగజ్జోహర్ అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. వేదిక ముందు నా సోదరి సోదరులకు, పోలీసు వారికి, మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా 2 చిన్న విషయాలు మన జయసం మేడం గారికి విన్నవిస్తున్నాం. మేడం జగ్జీవన్ భవన్ గురించి చాలా పోరాటం చేయడం జరిగింది. ఎక్స్ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారు అయితేనేమి దీనికి ప్రధానంగా చేస్తూ ఇక్కడ ఈ విక్రమ్ ఏర్పాటు చేయడం అయింది. నిమిషాల్లో కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది, ఆమోదించడం జరిగింది. కర్నూలు ఎంఆర్ఓ గారు స్థలం చూపించి పాత బస్సుల్లో కేటాయించారు, కానీ అద్దులు చూపించకుండా ఇలా ప్రదానం చేశారు. దయచేసి అంబేద్కర్ జయంతి రోజు మీరు ఇప్పుడు ఎంఆర్ఓని పిలిపించి ఆ స్థలాన్ని ఇమీడియట్ గా సోషల్ డిపార్ట్మెంట్ కు హ్యాండ్ ఓవర్ చేయించాలని కోరుకుంటున్నాం. దీంట్లో మతలబు కర్నూలు ఎంఆర్ఓ గారు కొంచెం తర్ఫీ చేస్తున్నారు. దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరే కాబట్టి ఇమీడియట్ గా పిలిపించి రేపు 14వ తారీఖు జరగబోయే దాంట్లో మీరు అక్కడే స్థలము కాబట్టి దయచేసి ఆ స్థలాన్ని కేటాయించాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా మరి గౌరవ మంత్రివర్యులు డీజీ భర్త గారు మేము అడిగిన వెంటనే ఈ అంబేద్కర్ జయంతిని, జగ్జీరావుని, జ్యోతిరావు పూలే, వివేకానంద స్వామి, తర్వాత పొట్టి శ్రీరాములు విగ్రహాలకి కమిషనర్ గారితో మాట్లాడి ఈ ల్యాండ్ విషయంలో కమిషనర్ గారు ఇమీడియట్ గా చెప్పి ఈ ప్రత్యేక చొరవ తీసుకుని మన మున్సిపల్ కమిషనర్ గారు ఈ ల్యాండ్ ప్రత్యేక చూడు ఎంతమంది ఈరోజు చాలా మంది ఎక్కి గౌరవప్రదంగా ఎంతమంది అధికారులు ఎక్కినా, విఐపీలు ఎక్కినా, మన జాతి నాయకులు ఎక్కినా ఈరోజు ఘనంగా పండుగ జరపడానికి కమిషనర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని రవీంద్రబాబు గారు 1-2-3 సార్లు తిరిగి దాన్ని ఇమీడియట్ గా రాత్రికి రాత్రి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ కూడా చేస్తున్నారు. తర్వాత జ్యోతిరావు పూలే చేస్తున్నాం 11వ తారీఖు కాదు, మరి సావిత్రి పూలే విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వాల్మీకి సోదరులు కూడా, వాల్మీకి మహర్షిని కూడా చాలా పెద్ద ఎత్తున
మనం అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం గౌరీ గోపాల్ దగ్గర. మరి అందరూ కూడా ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కమిషనర్ గారు ఈరోజు కర్నూలు నగరాన్ని అన్ని విధాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ప్రతిరోజు ఆయన ఎక్కువ సమయం తీసుకొని అధికారులని ప్రతి అన్ని వింగులలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు కమిషనర్ గారికి కర్నూలు నగరం మీద మంచి పట్టు ఉంది. మరి అలాగే మేడం కూడా మంచి యువ అధికారులు కర్నూలులో ఉన్నారు. కలెక్టర్ గారు అయితేనేమి, జేసీ మేడం అయితేనేమి, డీడీ గారు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అంబేద్కర్ జయంతి రోజు ఈ స్థలాన్ని మాకు కేటాయించాలని మరి ముఖ్యంగా నేను మేడం గారికి విన్నవిస్తున్నాం. ఇంకొక విషయం మేడం, ఎస్సీ కార్మికుల నుంచి లబ్ధిదారులకు ఎస్సీ ఎస్టీలకు లోన్లు బ్యాంకు ద్వారా అయితేనేమి, ఎన్ఎస్ఎఫ్టీసీ అయితేనేమి అన్ని లోన్లు ఇలాంటి ప్రోగ్రాం రోజు లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమం ఉంది. కానీ అలాంటిది ఏం లేకుండా ఏదో వచ్చి చేసుకుంటున్నాం పోతున్నాం తప్ప లబ్ధిదారులకు తప్పకుండా 14వ తారీఖు అర్హులైన ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీలకు యూనిట్లు కానీ ఏవో బ్యాంకు లోన్లు కానీ పంచాలని ప్రతి ఒక్కరికి మేము ఈ లబ్ధిదారులు కూడా మేము ఎన్నిక చేసి మీరు తమ ద్వారా చేయాలని కలెక్టర్ గారికి, జేసీ మేడం గారికి, మరి డీడీ గారికి, మరి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారికి ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం. మరి ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.